716 లెక్కగట్టి నీకు ఒకవేళ లెక్క మీద అనుమానం ఉంటే తారీఖు చెప్పు. ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ ఎదురుగా 67,616 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి తెలంగాణ నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన 25,35,000 రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన, రైతు భరోసా కింద 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన, 500 రూపాయల బోనస్ సన్న ఓట్లు పండించిన వాళ్ళకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చారు. వ్యవసాయానికే 1,56,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల ఖర్చు పెట్టిన. ఇట్లా నేను చెప్పుకుంటా పోతే చెప్తే రామాయణం రాస్తే భారతం అంత అయితే ఈ 30 నెలల నేను చేసింది. నీ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలన, 2.5 ఏళ్ల పాలన ఎప్పుడు చర్చ చేద్దామో చెప్పు. రా అసెంబ్లీకి. నువ్వు శాతనైతే, నీకు పౌరుషం ఉంటే, నీ పేరు చంద్రశేఖరరావు అయితే అసెంబ్లీకి రా. నీ 10 ఏళ్ల పాలన మీద, నా 2.5 ఏళ్ల పరిపాలన మీద చర్చ చేద్దాం. ఓవేళ చర్చలో ఓడితే అక్కడికక్కడ నేను నీ క్షమాపణ చెప్పుతా. లేకపోతే నోరు మూసుకొని ఆ ఫామ్ హౌస్లో బోర్ల బొక్కల వండుకొని నిన్ను అడిగినోళ్ళు లేడు, నిన్ను పట్టించుకునేవాళ్ళు లేడు. తాడు బొంగరం లేని వాళ్ళని ఇద్దరిని బిల్లా రంగాలు ఊరి మీదకి వదిలేడు. వాని మీద వీడు, వీని మీద వాడి, ఇద్దరికి నమ్మకం లేదు. ఈయన పొద్దుగాల ప్రెస్ పెడితే ఆయన సాయంత్రం ట్విట్టర్లో పెడతాడు. ఈయన సాయంత్రం అది పెడితే ఇంకొక ఆయన గుడికాను బడికాను ఫోటో దిగుతాడు. మీకే పొంతం లేదు. మీరు మా గురించి మాట్లాడేది